నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి అనగా సెప్టెంబర్ 21, 2025 నాడు బహుళపక్ష చతుర్దశి అనగా మహాలయ పక్షాలలో మనము చివరి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు ఈ రోజును మనము పితృపక్షాల సమగ్రంగా మనము పితృదేవతలకు పరిహారాలు, వారి యొక్క తర్పణాలు ఇలాగా మనము గత 14 రోజుల నుంచి చేసుకుంటూ వచ్చాము. అయితే ఇది అమావాస్యకు ముందు రోజు అనగా చిట్ట చివరి రోజు అవుతుందన్నమాట. ఇంకా అమావాస్యతో మనకి పితృపక్షాలు అయిపోయినట్టే. అయితే ఈ పితృపక్షాల ముగింపు వస్తున్నది అంటే చివరి దశలోకి వచ్చేసాం కాబట్టి ఈ సమయంలో పితృతర్పణాలు అనగా ఈ 14 రోజులు ఎవరైతే తర్పణాలు, దానాలు ఇలాంటివి చెయ్యలేని పక్షంలో అమావాస్య రోజు లేదా ఈ రోజు చతుర్దశి రోజు మనకి కనుక ఈ మిగతా అన్ని రోజులకి సంబంధించి పితృతర్పణాలు కానీ పితృపిండాలు కానీ ఇవ్వడం కానీ లేదా దానాలు ఇవ్వడం కానీ ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ రోజు కూడా మిగతా రోజులన్నిటికీ ఎట్లాంటి ఫలితాలు వస్తాయో ఈ చతుర్దశి రోజు తదుపరి రోజు అమావాస్య రోజు ఈ 2 రోజులు కనుక చేసుకున్నట్టయితే ఈ 15 రోజుల పాటు మనము పితృదేవతల్ని సంతోష పెట్టినట్టుగా వారి యొక్క ఆశీస్సులు మనం అందుకున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది పురాణాల్లో. అయితే మిగతా రోజులు మిస్ అయిన వాళ్ళు ఏ కార్యక్రమం వల్ల కానీ ఏ సందర్భం వల్ల కానీ మిస్ అయినట్టయితే చేసుకోలేనట్టయితే కనుక ఈ రోజు రేపు అనగా అమావాస్య రోజు ఈ 2 రోజులను కనుక మీరు ఉపయోగించుకొని దానాలు తర్పణాలు పిండ ప్రదానాలు ఇలాగా చేసినట్టయితే కనుక వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీ కుటుంబం మీద ఉంటాయి. అయితే ఈరోజు గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే మనకి సూర్యుడు అనగా రవి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలోను అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు అనగా అంగారకుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అనగా ఈ సమయంలో 3 గ్రహాలు వక్రగతిలో సంచారం చేస్తున్నాయి. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మనకి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముందుగా సూర్యుడు కేతు కన్యా రాశిలో సంచారం చేయడం వల్ల స్వీయ ఆత్మ పరిశీలన, త్యాగ ధోరణి, దీంతో పాటు పితృకర్మలకు అనుకూలమైన రోజు. చంద్రుడు శుక్రుడు బుధుడు ముగ్గురు కలిసి సింహరాశిలో చేయడం వల్ల కళలకు, వాణిజ్యాలకు, రాజకీయ వినోదాలకు ప్రాధాన్యం కలిగించేటట్టుగా ఈ గ్రహాలు ఉన్నాయి. అయితే శని రాహు మీనంలో సంచారం చేస్తుండడం వల్ల మాయాజాలాలు, రాజకీయ పరంగా గందరగోళాలు, రాజకీయ పరంగా వేరు రాజకీయంగా వేరు ఈ తేడాని గమనించుకోవాలి. అయితే ఆధ్యాత్మికం మీద ఈ దైవం మీద పూజలు, పండగలు వీటి మీద కొన్ని చర్చలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే గురువు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తుండడం వల్ల విద్య, సంతానము, ధార్మిక కార్యక్రమాలలో కొన్ని ఆలస్యాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఇది గ్రహాల యొక్క స్థితులు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చదువుల్లోనూ కళల్లోనూ అంటే కళారంగం కావచ్చు, కళల గురించి కళల విభాగంలో చదువుతున్న వాళ్ళు కావచ్చు, వారికి మీ యొక్క ప్రతిభ బయటపడేటట్టుగాను, మీకు సానుకూలంగా అవకాశాలు వచ్చేటట్టుగాను, విజయము వరించేటట్టుగా గోచరిస్తోంది. అయితే ప్రేమ సంబంధాలు బలపడతాయి, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు తగిన సూచన కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు మీరు కాన్ఫిడెన్స్ గా ఉండే ప్రయత్నం చేయండి. కొంత లూజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ సమయంలోనే మీరు కాన్ఫిడెంట్ గా ఉండేటట్టుగా కొంచెం ధైర్యాన్ని తెచ్చుకునేటట్టుగా ఉండండి. అయితే పరిహారము ఈరోజు సూర్యుడికి అభిషేకం కానీ లేదా అంటే జలార్పణం కానీ జలాభిషేకం కానీ చేయడం కానీ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక అంటే మీ పేరిట చేయించుకోవడం కానీ లేదా మీరే స్వయంగా ఇంట్లో చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో కొంత ఆందోళన, ఇబ్బంది, ఒడిదుడుకులు రావడము, కొంత గడబిడ ధోరణి కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గృహ సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో పెద్దలు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే అన్ని విషయాలలోనూ
అంటే ప్రయాణాలు కావచ్చు, ధనపరంగా కావచ్చు, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, ఇలా ఎవరెవరు ఏ రంగంలో ఉంటారో వారికి ఈ రోజు కొంత జాగ్రత్తలు తీసుకునేటట్టుగా ఉంటే మంచిదని చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు ఈ రోజు అస్సలు తీసుకోకండి. ఏదైనా తప్పదు తీసుకోవాలి అని అనుకుంటే కనుక తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి, కానీ ఈ రోజైతే మాత్రం తొందరపడి ఏ డెసిషన్స్ తీసుకోవద్దు. అయితే పరిహారంగా మీరు గోమూత్రంతో మీ యొక్క ఇంటిని శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్ని పరిహారమే కదా, పెద్ద ఖర్చు ఏమీ లేదు కాబట్టి గోమూత్రం తీసుకుని దాన్ని ఇంటి నలుమూలలోనూ గదిలోనూ కనుక శుద్ధి చేసినట్టయితే, జల్లి శుద్ధి చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సోదర సోదరీమణుల సహాయ సహకారాలు, అంటే మీ అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి ఈ రోజుకు మంచి సహాయం వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ప్రయాణాలు ఏవైనా చేయవలసి వస్తే కనుక ప్రయాణాలు చేయడమే మంచిది. దాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆ ప్రయాణాల వల్ల మీకు లాభాలు కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన, పనిలో సమయ పాలన అంటే టైంని మీరు మెయింటైన్ చేయండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే సమయ పాలన అనేది చాలా చాలా మంచి అలవాటు. దాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులు మీ యథాశక్తి ఏదైనా దేవాలయంలో దానంగా ఇచ్చినట్టయితే కొంత గోచార రీత్యా కావచ్చు, జాతక రీత్యా కావచ్చు, మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక వృద్ధి, కొత్త ఆస్తి కొనుగోళ్లకు మీకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర చరాస్తులను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టుకు సంబంధించిన పనులు ఏవైనా ఉన్నా కానీ, లేదంటే కోర్టులో కేసులు ఉన్నా కానీ అవి మీ పక్షాన తీర్పుకు వచ్చేందుకు సూచనలు కనబడుతున్నాయి గోచార రీత్యా. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే శారీరక శ్రమ ఈ రోజు మీకు చాలా ఎక్కువగా కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏ కార్యాన్నైనా కష్టపడితేనే ఫలితం వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నాగదేవతలకు పాలాభిషేకం చేయించుకోండి. అంటే రెండు పడగలుగా ఉన్న నాగదేవతలకు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ ఎక్కడైనా సరే ఈ రోజు నాగదేవతలకు మీ చేత్తో పాలు పోసే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క కష్టం కానీ లేదా సమస్య కానీ ఉంటే చెప్పుకునే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.